జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరం అని చిరంజీవి గారు చేసిన కామెంట్ ఒకసారి బయట చేయండి. 18 ఏళ్ళు అయిపోయింది కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో టెక్నికల్గా ప్రజారాజ్యం పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు. కానీ చిరంజీవి గారు చెప్తూ ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ మారిపోయింది, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి. ప్రజారాజ్యం పార్టీ రూపమే లేకుండా పోయినాక రూపాంతరం వేడికలు ఉంటుంది. సో ప్రజారాజ్యం క్లోజ్ అయినాక వెంటనే జనసేన స్టార్ట్ కాలే. మధ్యలో మీ గ్యాప్, రూపాంతరం అంటే వెంటనే స్టార్ట్ తర్వాత ప్రజారాజ్యం. ఈ మాట చిరంజీవి కనుక 2019 రిజల్ట్స్ తర్వాత అంటే దానికి ఏమైనా వాల్యూ ఉండేది. కానీ 2019లో 0 సీట్స్, పవన్ కళ్యాణ్ కూడా ఒక సీట్లో ఓడిపోయారు, 2 సీట్లు ఓడిపోయారు. 2024 ఎన్నికల తర్వాత మీకు ఇప్పుడు 21 సీట్లు వచ్చాక ఇప్పుడు చిరంజీవి అంటున్నాడు అంటే జనసేన ఫెయిల్ అయినప్పుడు ఓన్ చేసుకోలేదు, సక్సెస్ అయినప్పుడు ఓన్ చేసుకుంటా అంటే కలవదు కదా. సో అందుకే అంటారు విక్టరీ హ్యాస్ సెవరల్ ఫాదర్స్ బట్ ద ఫెయిల్యూర్ హ్యాస్ నన్ అని. సో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి 2019లో 14లో పోటీ చేయలేదు, 19లో పోటీ చేసి ఘోర వైఫల్యాన్ని పొందిన తర్వాత ఎవరు ఓన్ చేసుకోలే. గెలిచిన తర్వాత ఎవరైనా ఓన్ చేసుకుంటారు ప్రజారాజ్యంకి రూపాంతరం అని. దానికి ఆన్సర్ ఏముండాలంటే అసలు ప్రజారాజ్యాన్ని ఎందుకు కాంగ్రెస్లో కలిపారు. ఇప్పటివరకు చిరంజీవి దానికి వివరణ ఇవ్వలే. ఏ కారణాల రీత్యా, ఏ అవసరాల రీత్యా ప్రజారాజ్యాన్ని అంత అద్భుతమైన ప్రయోగం అది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక థర్డ్ పొలిటికల్ ఫోర్స్ అంత ఫోర్స్ఫుల్గా ఎమర్జ్ కావడం మామూలు విషయం కాదు. మీకు 18 సీట్లు నాకు గుర్తున్నంత వరకు, 18 అందులో 71 లక్షల ఓట్లు నాకు గుర్తున్నంత వరకు 71 lakh ఓట్స్ తెచ్చుకొని 18 సీట్లు తెచ్చుకున్నారు. ఇందులో అత్యధిక సీట్లు సీమాంధ్ర ప్రాంతమే. అంటే మీకు విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితే మోర్ దెన్ 10% సీట్ల కౌంట్ లెక్కిది. మోర్ దెన్ 10% సీట్లు తెచ్చుకొని 71 లక్షల ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి కనుక ప్రజారాజ్యాన్ని అలాగే కంటిన్యూ చేసి ఉంటుంటే 2014లో ఎంత శక్తిగా ఉండేది. అసలు అది ఆ కంక్లూజన్లో మనం రాయలే. వైసీపీ ఎందుకు రాకుండా ఎలా ఉంటుంది కానీ వైసీపీ పుట్టుకకు ప్రజారాజ్యానికి సంబంధం లేదు కదా. ప్రజారాజ్యంకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో తిరుగుబాటుతూ పుట్టిన పార్టీ, అందువల్ల ఆ పార్టీ ఎలాగో వచ్చేది. 2014లో ఆ పార్టీ అధికారం లేకపోలే కదా. వైసీపీ పుట్టకపోవడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ పుట్టచ్చు కానీ దేశంలో చాలా చోట్ల 3 పార్టీలు లేవా. ఇప్పుడు మీకు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా. సో ఇది ఖచ్చితంగా ఒక 3-way ఫైట్గా మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు మీకు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ లేదా కాంగ్రెస్ అధికారం ఉండే, కాంగ్రెస్లో నుంచి ఆప్ గెలిచింది, ఆప్లో నుంచి ఇప్పుడు బీజేపీ గెలిచింది. చాలా రాష్ట్రాల్లో పాలిటిక్స్ 3-way కూడా ఉంటాయి, 2-way ఉండాలని లేదు ఎక్కడ. చాలా 3-way పాలిటిక్స్గా ఆంధ్రప్రదేశ్ ఉండేవి. ఏదైనా ఒక పార్టీ బాగా బలహీన పడి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అది మనం జ్యోతిష్యాలు చెప్పలేము, ఊహాగానాలు చేయలేము. కానీ ఖచ్చితంగా ప్రజారాజ్యం అయితే 2014లో కూడా ఒక బలమైన ఫోర్స్గా ఉండేది. 2019లో జనసేనకు పట్టినటువంటి వైపరీత్యం అయితే పట్టేది కాదు. అందువల్ల ప్రజారాజ్యం కనుక చిరంజీవి కంటిన్యూ చేసి ఉంటే, అందువల్ల కంటిన్యూ చేయలేదు, చెయ్యక ఆయన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు. అది కూడా ఈ జనసేనమో ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంది, బీజేపీతో ఉంది. ప్రజారాజ్యంలో కాంగ్రెస్లో కలిపారు. కాంగ్రెస్లో కలిపిన పార్టీకి రూపాంతరం భారతీయ జనతా పార్టీతో ఉంది. బీజేపీ మామూలులో విలీనం చేయమని అమిత్ షా అడిగాడని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో అందువల్ల ప్రజారాజ్యం రూపాంతరం అంటే మళ్ళీ జనసేన కూడా రూపాంతరం చెందుతుందా, కొన్ని రోజులు జనసేన కూడా తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ప్రజారాజ్యాన్ని మీరు కాంగ్రెస్లో కలిపారు, ఇప్పుడు దాని రూపాంతరమైన జనసేనను
తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, అమిత్ షాని అడిగాడు బీజేపీలో విలీనం చేయమని. రోజు రోజుకు పవన్ కళ్యాణ్కు బీజేపీకి తేడా ఉండడం లేదు. మీరు రాజకీయ సైద్ధాంతిక భావజాలాన్ని చూపెట్టడంలో జనసేన బీజేపీకి ఒక రకంగా రూపాంతరంగా మారిపోతుంది. సో అందువల్ల ఈ బీజేపీకి రూపాంతరంగా మారి బీజేపీలోనే కలిసిపోతుందా అనేటువంటి అనుమానం కూడా రాకపోదు. మీకు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అనేది జనసేన పైన ఇట్లా కత్తిలాగా వేలాడుతుంది అని. మరి రూపాంతరం అయితే కత్తిలాగా ఎందుకు వేలాడుతుంది? సో అందువల్ల ఇప్పుడు జనసేన మంచి విజయాన్ని సాధించాక సహజంగానే అలాంటి క్లెయిమ్స్ రావచ్చు. బట్ చిరంజీవి ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రజారాజ్యాన్ని ఏ కారణాల రీత్యా కాంగ్రెస్లో కలిపారు. అప్పుడు చెప్పింది చాలా చెప్పారు, సచార్ కమిటీ అమలు, మహిళా రిజర్వేషన్లు ఏవేవో చెప్పారు ఎందుకు కలిపారని. సో ఆ కారణాలు ఎవరు అర్థం కూడా చేసుకోలేరు. పోనీ చిరంజీవికి ఏమైనా గౌరవప్రదమైన స్థానం వచ్చిందంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు. మీకు విచిత్రం ఏంటంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే కనీసం ఒక క్యాబినెట్ హోదా కూడా తీసుకోలేదు చిరంజీవి. ఆ మేరకు కూడా బార్గెనింగ్ లేదు. సో ఒక సహాయ మంత్రిగా అడ్జస్ట్ అయిపోయి కాంగ్రెస్లో విలీనం చేశారు. అంటే పెద్ద పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన ఉండాలి అని. అందువల్ల ఇట్ వాజ్ ఎ బిగ్ బిలయింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. చిరంజీవి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ప్రజల ఆశలను వమ్ము చేసి చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి అకారణంగా కాంగ్రెస్లో కలిపారు. ఒక మంచి ప్రయోగం తెలుగు రాజకీయాల్లో. అలాంటి ప్రయోగాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి ఒక రకంగా బైపోలార్ రాజకీయాలతో విసిగెత్తిన ప్రజలకు, అంటే అటు కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం, ఈ రెండు పార్టీలు తప్ప మూడవ చాయిస్ ప్రజలకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ, ఇంకో చాయిసే లేదు. అలాంటి పరిస్థితికి నెట్టివేయబడింది. అందువల్ల చిరంజీవి ఆ కారణం మొదలు చెప్పాలి. ప్రజారాజ్యం ఎందుకు కథ ముగిసింది, ఎందుకు విలీనం చేయాలి, దాని తర్వాత రూపాంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇది ఒక ఇండికేషనా జనసేనలో చిరంజీవి పూర్తి స్థాయిలో రంగంలో దిగి జాతీయ రాజకీయాల్లో చిరంజీవి ఉండి రాజ్యసభకు ఏమైనా వెళ్ళి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడా? ఎందుకంటే గతంలో నాగబాబు మంత్రి అవుతారన్నప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని కూడా ఒక టాక్ నడిచింది. ఇటీవల కాలంలో మోడీ చిరంజీవుల మధ్య సాన్నిహిత్యం అని చూస్తున్నాం. అందువల్ల ఒక పాసిబిలిటీ కొట్టిపారేలేం. చిరంజీవి జనసేనలో యాక్టివ్గా ఉండి జనసేన గౌరవాధ్యక్షుడిగానో ఏదో ఒక పదవి తీసుకొని ఆయన రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకి ఇంతవరకు క్యాబినెట్ మంత్రి లేదు. జనతాదళ్ మీకు చిన్న చిన్న పార్టీలకు కూడా ఒక 1 సీట్ 2 సీట్స్ ఉన్నా కూడా మీకు ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ ఉంటుంది. అందువల్ల జనసేన చిరంజీవిని రాజ్యసభ పంపించి కేంద్ర మంత్రి చేస్తుందా జనసేన తరఫున? చిరంజీవి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన చివరకు బీజేపీలో మాత్రం విలీనం కాకూడదని కోరుకోవాలి ఎవరైనా. ఎందుకంటే కాంగ్రెస్లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన అనుభవం ఉంది కనుక మళ్ళొకసారి ప్రజలు మీ పైన పెట్టిన ఆశలను బొమ్మ చేయకూడదు. ఒక బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తిగా జనసేన నిలబడాలి. అందుకు చిరంజీవి చేరికకు ఉపయోగపడుతుంది. చిరంజీవి పార్టీని నడపలేని పరిస్థితుల్లో అండ్ ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఈ మాటలు ఉంటాయి కదా సార్, అవి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన పార్టీని మూసేశారు, విలీనం చేసేశారు అనేది ఒక ప్రచారం సార్. ఒకటి ఏం జరిగింది అప్పుడు అంటే చాలా విష ప్రచారాలు జరిగాయి కదా సార్. జెండా పీకేద్దామని ఒక పత్రిక బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అవన్నీ ఉన్నాయండి. అదేమున్నది బ్యానర్ ఐటమ్ ఏమన్నారు? పార్టీ పీకేసుకుంటారు అన్నారు. అదే జరిగింది. జెండా పీకేద్దాం అన్నారు. అదే అండి, జెండా పీకేసుకుంటారు అని. పీకేద్దామంటే ఎవరు పీకేద్దాం అని చెప్పి చిరంజీవి సన్నిహితులతో మాట్లాడినట్టుగా ఒక కథనం వచ్చింది సార్. అంటే దానివల్ల ఏంటి దాడి ఎట్లయితుంది? నిజంగానే పీకేసుకున్నారు కదా జెండాను. ఇప్పుడు ఆ పత్రిక రాసిన కథనం నిజమైంది కదా. అంటే వాస్తవంగా ఆ పత్రిక ముందు లీక్ అయి ఉంటుంది, రాస్తుంటారు. అది కాదు కదా దాడి. ఏం ప్రజారాజ్యం పైన ఏం దాడి జరిగింది? సిబిఐ దాడులేనయా, ఈడీ దాడులేనయా, మాటల దాడి సార్. అసలు ఏ మాటల రాజకీయాలు ఉన్నాయి? మాటల దాడి కూడా జరగలేదు. మీరు చిరంజీవి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. అంటే చిరంజీవి గారు చాలా సెన్సిటివ్ సార్, మీకు తెలిసి ఉంటుంది. ఆ మాట కూడా చిరంజీవి గారు చాలా సందర్భాలు చెప్పారు. నేను ఒక మాట పడలేను, కానీ నా తమ్ముడు అలాంటి వాడు కాదు. ప్రత్యర్థులు ఏదైనా రాజకీయాల్లో చేరే ముందు ఆలోచించారు. నేను ఏ మాట పడ్డాను, రాజకీయాల్లో మాట పడకుంటుంటారా? సో అందువల్ల అది ఇష్యూ కాదు. సెన్సిటివ్ రాజకీయాల్లో రాకూడదు అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చాక సెన్సిటివ్ ఉంటాయా?
అయినా పబ్లిక్ లైఫ్లో ఉంటే సెన్సిటివ్ ఉంటుంది, ఆ సినిమా యాక్టర్లను అనరా? సో అది ఇష్యూ కాదు. మీకు ఏ రకమైన ఒత్తిడి అప్పుడు ప్రజారాజ్యం మీద లేదు, అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ప్రజారాజ్యం మీద అసలు ప్రజారాజ్యం కాంగ్రెస్ కాదు, రైవలే కాదు, రైవల్ తెలుగుదేశం. ప్రజారాజ్యం పైన ఒత్తిడి ఎందుకు ఉంటుంది? నిజంగా ఏమైనా ఒత్తిడి ఉంటే తెలుగుదేశం పైన ఉండాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలుగుదేశం కాంగ్రెస్లో కలిపారా? అసలు ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ప్రజారాజ్యం ఇది నాట్ ఏ ప్రైమరీ పార్టీ అప్పుడు రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉంటే మొదలు ప్రజారాజ్యం మీద ఎందుకు ఒత్తిడి ఉంటుంది? ప్రజారాజ్యం మీద ఒత్తిడి ఉండే అవకాశమే లేదు, చిరంజీవి పైన ఒత్తిడి ఉండే అవకాశమే లేదు, దాడి జరిగే అవకాశమే లేదు. అందువల్ల మాటల దాడి కూడా ఏం జరగలేదు. అప్పుడు ఎవరు విమర్శించారు చిరంజీవిని వ్యక్తిగతంగా? ఎవ్వరు ఒక్క మాటలే. అసలు ప్రజారాజ్యాన్ని ఎవరు విమర్శించకుండా విమర్శించలేదు. ఎందుకంటే అప్పుడు విమర్శలలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని కదా. నేను ఆ రోజు శాసనమండలిలో ఉన్నాను కూడా. నాకు చిరంజీవి గారు ఫస్ట్ జాయింట్ సెషన్లో కూడా కలిశారు 2009లో. నాకు మీకు ఉభయ సభల సమావేశంలో కూడా కలిశారు. సో ప్రత్యేకంగా నేను వెళ్ళే వరకు మా ఎమ్మెల్సీలు చెప్పారు, చిరంజీవి గారు అడుగుతున్నారు సార్ మీ కొరకు నాగేశ్వర రెడ్డి అది కూడా అని. అందువల్ల వెళ్ళి కలిశాను కూడా నేను మొదటి రోజులు కూర్చుంటే. సో అందువల్ల నేను ఐ వాజ్ ఏ విట్నెస్ టు దట్ పాలిటిక్స్. అప్పుడు ఏదో ఇక్కడ బయట నుంచి విశ్లేషించక కాదు, ఐ వాజ్ ఏ పార్టిసిపేట్ ఇన్ దట్ పాలిటిక్స్. అప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు నేను అనేక సార్లు ఉమ్మడి సభలో కలిసేవాళ్ళం కదా. అందువల్ల 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఉమ్మడి సమావేశంలో అప్పుడు చిరంజీవి స్టార్ అట్రాక్షన్. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇచ్చారు. సహజంగానే చిరంజీవికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రీత్యా అందరి దృష్టి చిరంజీవి పైన ఉండేది. అందువల్ల అప్పటికి చిరంజీవి కేవలం ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు కదా, ఇది మెగాస్టార్ కదా. సో అందువల్ల ఎవ్వరూ ఆయన మీద అటాక్ పెట్టలేదు, అటు టీడీపీ పెట్టలేదు, ఇటు కాంగ్రెస్ పెట్టలేదు. ఎందుకంటే రెండు పార్టీలకు ఆయన ప్రత్యర్థి కాదు. అందువల్ల సెన్సిటివ్ క్వశ్చన్ లేదు, మాటల దాడి లేదు, చేతల దాడి లేదు. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్ వీ డోంట్ నో. ఆయనైతే ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. ఎందుకు ఆయన ఒత్తిడి చేస్తే పార్టీని తీసుకెళ్ళి కలుపుతారా? అదే జరుగుతుంది. ఇప్పుడు జనసేన కూడా విలీనం అవుతుందని నమ్మాలిగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒత్తిడి మామూలుగా ఉండదు. ఆ రోజున్న ఒత్తిడి ఎక్కడ లెక్కనాది. ఈరోజు సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఒక ఎయిర్పోర్టు ఒక వ్యాపారవేత్త కొంటామంటే ఇంకో వ్యాపారవేత్త ఇవ్వకపోతేనే ఆ వ్యాపారవేత్త మీద సిబిఐ, ఈడీ దాడులు జరుగుతున్న రోజులు ఇవి. ఒక పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరకపోతే సిబిఐ, ఈడీ వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు ఉంటే మరి ఇవాళ జనసేన మరి విలీనం అవుతుందా రేపు బీజేపీలో? అందువల్ల ఒత్తిడి భరించలేక విలీనం అయిపోతుంది. అప్పుడు కూడా చిరంజీవి గారి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిపేశారు. అది సహజమండి. ఇప్పుడు